నాకు ఇంకా అది టెంపర్ ఆడియో ఫంక్షన్ గుర్తుంది, వేర్ ఎన్టీఆర్ కొంచెం ఎమోషనల్ మాట్లాడి కాలర్ ఎగరేసుకున్న సినిమాలే చేస్తాను అని చెప్పి ఆరో స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొత్తం చాప్టర్ మారింది అసలు. ఇప్పుడు కాలర్ టెంపర్ ఇంకా యాక్చువల్గా అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఇంకొక హిస్టరీ రికార్డు కూడా ఉంది మనకి. అంటే టెంపర్ వచ్చింది కాబట్టి పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళని ఒక సినిమా వచ్చింది. ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ ఒక రికార్డు, దాదాపు 10 లక్షల మంది వచ్చారు ఒక ఆడియో ఫంక్షన్కి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 10 lakhs అని వాళ్ళు చెప్పినప్పటికీ ఒక 5 లక్షల మంది వచ్చినా అది ఒక బిగ్గెస్ట్ రికార్డు. ఆ రికార్డు అంతకు ముందు ఎవరికి లేదు, ఆ తర్వాత ఇప్పటిదాకా ఎవరికి లేదు, ఇంకా ఉంటుందని కూడా చెప్పుకోవడం లేదు. ఆ క్రౌడ్ వల్ల సుమా గారు ఆ రోజు స్టేజ్ వెళ్ళలేకపోయారు. అంత క్రౌడ్ వచ్చిన సినిమా అంతకు మించిన డిజాస్టర్ అయింది యాక్చువల్గా. అందుకనే మళ్ళీ టెంపర్ అనౌన్స్ అయినప్పుడు ఫ్యాన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ నువ్వు మాకు ఇచ్చావు, మధ్య మధ్యలో పూరి జగన్నాథ్ కూడా ఏదైనా సినిమా ఫంక్షన్స్లో ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్కి నేను బాగిపడి ఉన్నాను, ఒక పెద్ద హిట్ ఇస్తానంటే ఆడియన్స్ నుంచి ఒక అరుపులు అనిపిస్తూ ఉన్నాయి, అక్కర్లేదు అని. అక్కడ నుంచి వీళ్ళిద్దరు టెంపర్ చేయడం. టెంపర్ ఎన్టీఆర్ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ టైంకి పూరి జగన్నాథ్ కూడా ఫ్లాప్లో ఉన్నాడు. సో కథ పూరి జగన్నాథ్ది కాదు, అక్కంత వంశీ కథ అంచేత ఈయన ఒప్పుకొని ఉంటాడు. కథ క్యారెక్టరేషన్ కూడా కొత్తగా ఉంది కాబట్టి నేను ట్రై చేస్తే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటే పోతా ఉన్నాయి, ఇది కొత్తగా చేద్దాం, పోతే పోయింది ఉంటుంది, కొత్తగా చేసిన దెన్ టెంపర్ అనేది మనకు తెలిసిందే. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఒకలాగా, సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నాకు థియేటర్లో బాగా గుర్తు ఏంటంటే మిడ్ నైట్ షో చూసాం 2:30 టైంలో, బూట్ టైంలో. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డిక్షన్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. లౌడ్గా ఉంటుంది, అరుస్తూ ఉంటాడు, నెగటివ్ రోల్. ఫ్యాన్స్ తీసుకొచ్చిన పేపర్లన్నీ లేచి అదే నేనైతే సినిమాలో లాగా టక్కన లేవడం, వాళ్ళ కింద కూర్చోవడం, టక్కన లేవడం కింద. ఇట్లా ఏం జరుగుతుంది మనకి? ఎన్టీఆర్ ఏంటి కథ ఒప్పుకోవడం ఏంటి, ఇంటర్వెల్ బ్యాంగు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మొత్తం ఫస్ట్ హాఫ్ ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళిపోయిన స్క్రీన్ ప్లే. సినిమా సూపర్ హిట్, పెద్ద హిట్ అయిపోయిన తర్వాత దెన్ హీ రియలైజ్డ్ నేను కొత్తగా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, కథ బాగుండాలి. అంటే ఎన్టీఆర్ లాంటి హీరోని ఆ క్యారెక్టర్లో ఊహించుకోలేము వాస్తవానికి. అతను ధైర్యం చేశాడు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, కథ ఉంది, ఈయన పర్ఫార్మర్ ఆబ్వియస్గా. నీకు టెంపర్ అనగానే ఎవరికి డౌటే లేకుండా గుర్తొచ్చేది కోర్టు సీను. ఇక రాఖీలో కూడా కోర్టు సీను. ఈ రెండు మనకి అసలు ఒక మహానటుడు ఉండడం సంగతి మనకి 2 సీన్లు సరిపోతుంది. సో ఆ తర్వాత చేసినటువంటి సినిమా నాన్నకు ప్రేమతో. టెంపర్లోనేమో క్యారెక్టరైజేషన్కి సంబంధించిన ఒక ప్రయోగం చేశాడు, నాన్నకు ప్రేమతో గెటప్ సంబంధించిన ప్రయోగం చేశాడు. మీకు గడ్డం కానీ, హెయిర్ స్టైల్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ ఒక క్లాస్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కూడా అతను అనుకున్నాడంట నన్ను ఈ లుక్లో యాక్సెప్ట్ చేస్తారా. సుకుమార్ లేదు కానీ నువ్వు చెప్తే నువ్వు ఇలాగే బాగుంటావు, సుకుమార్ చెప్పడం చాలా కూల్గా ఉంటుంది ఆ క్యారెక్టరేషన్. మనకి సుకుమార్ లెక్కల మాస్టర్ లాగా ఆయనకు పాఠాలు చెప్పి ఫైట్లో కూడా పాఠాలు చెప్పినప్పటికీ కూడా ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ చాలా కూల్గా ఉంటుంది. ఎక్కడ క్వైట్ అపోజిట్ టెంపర్లో ఎంత లౌడ్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఒకసారి కూల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. జగత్ గోపాల్ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, హీరోయిన్తో వచ్చే సీన్స్ కానీ, అది ఫస్ట్ టైం 100 crores క్లబ్లో చేసినాయి నాన్న ప్రేమతో, పెద్ద హిట్. అప్పుడు ఓకే. టెంపర్లో నాన్న ప్రేమతో ఇంకొకటి ఏంటంటే ప్రతి పాట సూపర్ హిట్, ప్రతి పాటలో ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ ఉంటుంది. అంటే అంతకుముందు టెంపర్లో చూస్తే మా నాన్న టెంపర్ ఆ పాటకి అదొకటే పెద్ద డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ప్రతి పాటలో ప్రతి సినిమాలో ఒక్కొక్క 2 పాటలో హైలైట్స్. నీకు నాన్న ప్రేమతో చూస్తే కనుక ప్రతి పాటలో సూపర్ డ్యాన్స్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ డ్యాన్సింగ్ ఉంటుంది. ఆ సినిమా సూపర్ హిట్టింగ్. ఆ తర్వాత మనోడు వెనక్కి తిరిగి చూడలే. మీరు అన్నట్టుగా టెంపర్లో ఏదైతే కాలర్ ఎగరేసి ఉంటాను అన్నాడో ఆ కాలర్ ఎప్పటిదాకా దిగలాయి. సో మనకి నాన్నకు ప్రేమతో టెంపర్ తర్వాత ఇప్పుడు నాన్ స్టాప్గా బ్లాక్ బస్టర్స్ కొట్టుకుని పోయాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత. జనతా గ్యారేజ్లో కూడా కూల్ క్యారెక్టర్, మోహన్ లాల్ లాంటి నటులతో ఢీ కొట్టి నిలబడటం, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చూస్తే కనుక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ సినిమా బేసిక్గా ఫస్ట్ డే ఆడియన్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు కొంచెం. ఎన్టీఆర్ ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, ఇంత సైలెంట్గా ఉన్నాడు, స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ లేడు అసలు సినిమాలో. మళ్ళీ యాక్చువల్ ఆడియన్స్ వచ్చిన తర్వాత చాలా గ్రిప్పింగ్ వెళ్ళింది మూవీ అది.